వెళ్దాం. రే ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్గా ఉన్నారో? అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి, అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. ప్రొడ్యూసర్ ఏంటి? మావాడమే చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రే వాడి గురించి నాకు బాగా తెలుసు, మీరే ఏదో అని ఉంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్ళతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని నేను ఊహించలేదు. రే ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చూడు, 1 month లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. హలో, సుష్మా, ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వ సారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే. 5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు.
ఏంటి అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది, ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది, ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్ళే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాడు. నీ కెరియర్ కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడకు గీత. చూడమ్మా, సార్. ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్, ఓకేనా? ఓకే ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని. One more. కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ కట్. ఫీల్ రావట్లేదమ్మా. One more. రెడీ, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కట్. ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా, ఓకేనా? యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ ఏంటమ్మా, స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ సాధించడం అని అనుకున్నాను. కానీ ప్రేమని సాధించడం కూడా ఒక గోల్ అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు పరిచయం కాకముందు ఒంటరిగా ఉండాలనిపించేది, కానీ ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ. సూపర్, ఎక్సలెంట్ గా చేసావమ్మా. ఇది జెన్యూన్ లవ్ ఫీలింగ్ అంటే. ఎనీవే, ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. సో అందరికీ బాయ్. సార్, చాలా మంది కమర్షియల్ ప్రొడ్యూసర్లు చూసాం, కానీ కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మిమ్మల్ని చూస్తున్నాం సార్. హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, ఇండస్ట్రీలో ఉండాలి. సార్ 40 years ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ. సార్, నా సర్వీస్లో నేను చెప్తున్నాను సార్, ఇలాంటి జెంటిల్మెన్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు సార్ నేను. సార్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో, ఆందివే అరే. థ్యాంక్ యూ సార్. యా, ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మా అందరి కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమైనా సక్సెస్ అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సార్.
మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రండ్రా. ది బెస్ట్ ప్రొడ్యూసర్ హ్యావ్ నెవర్ సీన్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ రాజ్. ప్రేమికులకు ఎవరు చెప్పలేరే, కరళాన్నే పంచుతూ గర్వంగా నవ్వుతూ బ్రతుకులనే మార్చడం భావ్యమేనా? తెలుపనిది ప్రేమే కాదా, తెలుపుటకు మార్గం లేదా, తెలిసిన ప్రేమే చేయదా?